హాయ్ అండి. ఈరోజు మనం ఒక స్పెషాలిటీతో మీ ముందుకు వచ్చాను. ఏంటంటే చాలా మంది కమెంట్ చేస్తున్నారు, మంచి మసాలా టీ చేసి చూపించరా, ఈ సీజన్ లో చాలా బాగుంటుంది కదా మసాలా టీ ఎలా చేస్తారో ఏంటో మాకు తెలియదు. ఒకసారి మీ స్టైల్లో, మీ టీ షాప్ స్టైల్లో మసాలా టీ ఎలా చేస్తారో ఏంటో ఒకసారి చూపించమని అడుగుతున్నారు చాలా మంది. వాళ్ళ కోసం మనం ఈరోజు స్పెషల్ గా మన టీ ఫర్ ఆల్ తరఫున మసాలా టీ చేయబోతున్నాం. సో స్టార్ట్ చేద్దామా మరి ప్రాసెస్? హాయ్, హలో, వెల్కమ్ టు టీ ఫర్ ఆల్. ఈరోజు మనం అందరి కోసం మసాలా టీ చేయబోతున్నాం. మసాలా టీకి కావాల్సిన స్పెషల్ ఇంగ్రీడియంట్స్ ఏంటో ఈరోజు చూద్దాం. తర్వాత విత్ సీక్రెట్స్ తో సహా చెప్తాను దాన్ని ఎలా చేయాలో ఏంటనేది. సో ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దామా మరి, రండి. మనకి మసాలా టీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఫస్ట్ చూసేద్దామా మరి. సోంపు అండి, ఇలాచి, మిరియాలు, దాల్చిన చెక్క, సొంటి, స్టార్ ఫ్లవరు, బ్లాక్ ఇలాచి అండి, లవంగి. ఇవి ఖచ్చితంగా ఈ మసాలాలు అనేది ఖచ్చితంగా పెట్టుకోవాలండి. మసాలాలన్నింటినీ ఇగోనండి నేను ఇలా పౌడర్ చేసి పెట్టుకున్నాను. ఇలా పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఈ మసాలా పౌడర్ మొత్తం, ఈ మసాలాలు ఇప్పుడు మీకు ఏదైతే మసాలా ఎక్స్ప్లెయిన్ చేశానో ఆ మసాలాలన్నీ ఇలా పౌడర్ చేసి పెట్టుకోవాలి. దానికి సంబంధించిన మసాలాకి సంబంధించిన మసాలా పౌడర్ అనేది. సో ఒక గ్లాస్ వాటర్, ఇంతకుముందు చెప్పాను కదండి రొటీన్ గా, ఒక గ్లాస్ ఆఫ్ వాటర్, ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్, దానికి సరిపడా షుగరు, టీ పొడి అండి, తర్వాత 2 తులసాకులు, కొంచెం మనకి గులాబీ రేకులు. ఇవి మాత్రం ఉంటే చాలా ఇంకా టేస్టీగా చాలా బాగుంటుంది, గుర్తుపెట్టుకోండి. తర్వాత సొంటి ఒకవేళ మీరు మిక్స్ చేస్తుంటే అల్లం అవసరం లేదు. ఒకవేళ మీరు మసాలాలో సొంటి కనుక యాడ్ చేయకపోతే అల్లం తీసుకుని సరిపోతుంది. ఓకేనా అండి? మసాలా టీకి ఈ ఇంగ్రీడియంట్స్ తప్పకుండా పెట్టుకోండి. ఇవి పెట్టుకుంటే మనకు మసాలా టీ చాలా అద్భుతంగా, చాలా టేస్టీగా, మంచి స్మెల్, ఆరోగ్యం, టేస్ట్ ఉంటుంది. ఓకేనా అండి? స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇది అందరికి తెలిసిన ప్రాసెసే. తర్వాత టీ ప్యాన్ పెట్టుకోవాలి. దాంట్లో కొంచెం ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి, ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్ వేసుకోవాలి. చాలా మంది అడుగుతున్నారు స్టవ్ క్లీన్ చేయండి, స్టవ్ క్లీన్ చేసి వీడియోస్ చేయండి అని అంటున్నారు. మాది టీ షాప్ అండి, స్టవ్ క్లీన్ చేయడం కుదరదు. ఎందుకంటే 24/7 అలా మరుగుతూనే ఉంటాయి. సో స్టవ్ ఇలానే ఉంటుంది. మరి అంటే స్టవ్ అంటే ఇలా ఉంటుంది కానీ ఏం మీకు రస్ట్ ఏమి ఉండదు, నీట్ గానే ఉంటుంది, క్లీన్ చేసే ఉంటుంది. కానీ ఇట్లా బ్లాకేజ్ ఉంటుంది, దానికి మేమేం చేయలేము ఇంకా. సో ఇది ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పాలు వేసుకొని కొంచెం మరిగినాక, మీరు గంటలు మరబెడుతున్నారు పాలని, మీ ఇంట్లో అలా చేస్తే మాకు గ్యాస్ అయిపోతుంది కదా అని చాలా కమెంట్స్ చేస్తున్నారు. సో నేను మీకు ప్రాసెస్ మాత్రం చెప్తున్నానండి, మీరు ఎలా చేస్తున్నా ఓకే. మీరు 5 నిమిషాల్లో చేసుకుంటారా, 1 minute లోనే చేసుకుంటారా, 1 second లోనే చేసుకుంటారా అనేది మీ ఇష్టం. కానీ నేను చెప్పే ప్రాసెస్ మాత్రం ఇలానే ఉంటుంది. అంటే మేము కస్టమర్స్కి ఇలా చెయ్యము, కానీ మీకోసమని ప్రాసెస్ క్లియర్ గా అర్థం అవడం కోసం, అంతేగాని ఇంకా ఏదేం కాదండి. ఓకేనా అండి? ఓకే రామ్మా. పాలు మరిగాయి కదా, దాంట్లోనే ఎప్పుడుగా చెప్తుంటాం కదండి రొటీన్ గా, ఫస్ట్ పాలలోని షుగర్ వేస్తాను. మా స్టైల్ ఇది, మా టీ షాప్ స్టైల్ ఇది. ఒక 2 spoons షుగర్ సరిపోతుందండి. కొంచెం పాలు, షుగర్ కొంచెం మరగనించిన తర్వాత, ఎందుకంటే ఆల్రెడీ పాలు మావి మరిగిన పాలు ఉంటాయి టీ షాప్ కాబట్టి, మావి పాలు మరిగే ఉంటాయి. షుగర్ వేసాం, పాలు మరిగాయి కదండి. ఒక 2 స్పూన్ల టీ పొడి, 2 స్పూన్ల టీ పొడి వేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, టీ అనేది చక్కగా మంచిగా టీ పొడి వేసిన తర్వాత మనకి టీ అనేది గోల్డెన్ కలర్ లో వచ్చిందంటే టీ మరిగినట్టు. సో చూసుకోండి, మీరు అంటే మీరు 1 minute మరబెడతారా, 2 minutes మరబెడతారా, 5 minutes మరబెడతారా, అది మీ ఇష్టం. కానీ నేను చెప్పేది ఏంటంటే టీ అనేది, టీ పొడి వేసిన తర్వాత టీ అనేది గోల్డ్ కలర్ లో వస్తే టీ మరిగినట్టు. ఓకేనా అండి? 2 స్పూన్లు టీ పొడి, 2 స్పూన్లు షుగర్. ఒక టీ కోసం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దీని తర్వాత టీ మరిగింది కదండి, చూడండి టీ ఎంత బాగా మరిగిందో, గోల్డెన్ కలర్ లో వచ్చింది. ఆల్రెడీ మా పాలు మరిగే ఉంటాయి కాబట్టి. దాని తర్వాత మనం ఏదైతే టీ మరిగింది కదండి, చూసారా నీట్గా టీ మరిగింది. దాని తర్వాత మనం ఏదైతే మసాలా పొడిని, మీకు చెప్పాను కదండి ముందు ఇంగ్రీడియంట్స్ తో మసాలా ఎలా తయారు చేసుకోవాలో. ఈ మసాలా పొడి అనేది ఒక్క స్పూన్ అండి, 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని 1 నిమిషం అలాగా మరగనిస్తే ఆ మసాలాలో ఉండే ఆ మొత్తం ఫ్లేవర్ అనేది టీకి వస్తుంది. టీ చాలా బాగుంటుంది. చూసారు కదా, మీకు ఇంతకుముందు చెప్పాను కదా, మసాలా పౌడర్ వేసిన తర్వాత 1 minute మరిగించిన తర్వాత మనం తులసాకు, తర్వాత గులాబీ రేకులు, ఈ 2 ఉంటే
టీ అమోఘంగా చాలా టేస్టీగా ఉంటుంది, తర్వాత హెల్తీగా ఉంటుంది. సో ఇవి కనుక మీరు మీ దగ్గర ఉంటే వేయొచ్చు, లేకపోతే ఓన్లీ మసాలాతో కూడా టీ బాగుంటుంది. కానీ ఇది వేస్తే ఇంకా అమోఘంగా ఉంటుందని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇదిగోండి, చివరిలో మన టీ మరిగిన తర్వాత చివరిలో తులసాకు, గులాబీ రేకులు ఇవి వేసి జస్ట్ ఒక్క నిమిషం పాటు అలా మరగనించి అంతేనండి. మసాలా టీ అంటే ఇంతే. ఇది కానీ ఏంటంటే మసాలా టీ కోసం మెయిన్ ఇంగ్రీడియంట్ అనేది ఈ మసాలాలు మీరు చూసుకున్నట్లయితే ఈ మసాలాలు మాత్రం ఖచ్చితంగా పౌడర్ చేసి పెట్టుకుంటే మీకు చాలా టేస్టీగా, చాలా అద్భుతంగా, హెల్త్ కి చాలా మంచిది. తర్వాత కఫానికి, దగ్గుకి, జలుబుకి, దేనికైనా సరే చాలా బాగా పనిచేస్తుంది. ఇది మసాలా, దీనికి సంబంధించిన మసాలా. ఇది టీ రెడీ అయ్యిందమ్మా. ఇవ్వండి టీ. ఈ టీని చక్కగా ఒక గ్లాస్ లో ఫిల్టర్ చేసుకుని తాగడమే అండి. అంతేనండి టీ. ఈ టీని మరిగిన తర్వాత ఒక గ్లాస్ లో ఫిల్టర్ చేసుకుని టేస్ట్ చూద్దాం మరి. రైట్, చూడండి, ఇది మసాలా టీ అండి. మీరు ఒకసారి నేను చెప్పిన ప్రొసీజర్ ని ఇంట్లో కనుక నేను చెప్పిన టిప్స్ తో దాకా ఫాలో అయ్యి టీ చేసి చూడండి. సూపర్ ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేద్దాం. వావ్, సీరియస్లీ చాలా బాగుందండి. మీరు కూడా నేను చెప్పిన టిప్స్ ఫాలో అయ్యి ఇంట్లో ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ అండి.